పితా పుత్ర పవిత్రాత్మ నామమున ఆమెన్. ప్రభునందు మిక్కిలి ప్రియులగు సహోదరి సహోదరులారా, క్రీస్తు ప్రభువుని సిలువ వేయటానికి చాలామంది కారకులు ఉన్నారు. వారిలో ప్రథముడు యూదా ఇస్కారియేతు. కారణం ఏమిటంటే మిగిలినటువంటి వారందరూ కూడా బయటవారు. యూదా ఇస్కారియేతు మాత్రం తన యొక్క 12 మంది అపోస్తులలో ఒకడు. పరమ పరిశుద్ధుడైనటువంటి యేసయ్యని దగ్గర నుంచి చూశాడు. అతి చేరువ నుండి ఆయన యొక్క వాక్యాన్ని ఆలకించాడు. ఆయన కరుణ, ఆయన ప్రేమని చవిచూచాడు. ఇంత జరిగిన తర్వాత కూడా క్రూరాతి క్రూరమైన మరణానికి తన గురువుని ఒక పవిత్రమైన ముద్దుతో అప్పజెప్పాడు. ఈ యూదా ఇస్కారియేతు క్రీస్తు మరణము తరువాత, ఆయన అప్పగించబడిన తరువాత ఎలా మరణించాడు, ఏ విధంగా మరణించాడు? ఈ యూదా ఇస్కారియేతు యొక్క జీవితం మనకేమి నేర్పిస్తుంది? క్రైస్తవులకి తెలుసుకోవటానికి ప్రయత్నం చేద్దాం. మత్తయి శుభవార్త 27వ అధ్యాయం 3 నుండి 5 వరకు పవిత్ర వచనములు. గురుద్రోహియగు యోధా యేసునకు శిక్ష విధించబడుట చూచి పశ్చాత్తాపముంది ఆ 30 వెండి నాణెములను తిరిగి ప్రధానార్చకుల యొద్దకు, పెద్దల యొద్దకు తెచ్చి, నేను నిర్దోషి రక్తమును అప్పగించి పాపము కట్టుకొంటిని అని చెప్పెను. వారు, అది మాకేలా, నీవే చూసుకొనుము అనిరి. అప్పుడు అతడు ఆ వెండి నాణెములను దేవాలయములో విసిరి కొట్టిపోయి ఉరివేసుకొని చచ్చెను. క్రీస్తునందు మిక్కిలి ప్రియులకు సహోదరి సహోదరులారా, ఒక నిర్దోషి, ఒక ప్రేమామయుడు, కనికర సంపన్నుడు సిలువ వేయబడ్డాడు, మరణశిక్ష విధించబడ్డాడు, దారుణాతి దారుణంగా చంపబడ్డారు. కానీ దాని కారకులైనటువంటి వారి పాపం ఊరికనే పోతుందా? పైనున్నటువంటి వాడు విడిచిపెడతాడా? ఆశ్చర్యం ఏంటంటే పిల్లారా, పిలాతుడు, అన్న, కైఫా వీరందరూ కూడా బయట వాళ్ళు. కానీ యూదా ఇస్కారియేతు ప్రభువే స్వయంగా ఎన్నుకొని తనతో ఉండటానికి ఒక అవకాశాన్ని ఇచ్చి, తనతో జీవించడానికి ఒక అవకాశాన్ని ఇచ్చి, మారడానికి ఒక అవకాశాన్ని ఇచ్చినటువంటి ఆ 12 మంది అపోస్తులలో ఒకడు. ఎంత దారుణంగా యేసు ప్రభువుని అమ్మివేశాడంటే 30 వెండి నాణాలకి, 30 వెండి నాణాలకి. వాక్యాన్ని చదువుకుంటే మత్తయి శుభవార్త 26వ అధ్యాయము 14వ వచనం నుంచి చదువుకుంటే, 12లో ఒకడుగు యూదా ఇస్కారియేతు ప్రధానార్చకుల యొద్దకు ఏగి వారితో, నేను యేసును మీకు అప్పగించినట్లా మీరు నాకేమిస్తారు అని అడిగాను. వారు అతనికి 30 వెండి నాణెములు ఇచ్చారు. అప్పటి నుండి వాడు ఆయనను అప్పగింప తగిన సమయముకై వేచి ఉండెను. ధనాశ ఎంత భయంకరమైనటువంటిది ప్రియులారా! యూదా ఇస్కారియేతు జీవితం అంతా కూడా, తన దృష్టి అంతా కూడా ధనం మీదే ఉంది. ఎలా చెప్పగలరు ఫాదర్ మీరు అంటారేమో. ఒకసారి వాక్యాన్ని చదువుకుందాం. యోహాను సువార్త 12వ అధ్యాయంలో చాలా స్పష్టంగా మనం తెలుసుకుంటాం. 11వ అధ్యాయంలో ఏం జరుగుతుంది? లాజరు మరణించాడు, యేసు ప్రభు వచ్చారు, వచ్చి లాజరును జీవంతో లేపారు. లేపిన తర్వాత తన సహోదరుడు సజీవుడిగా లేపబడినందుకు గాను సహోదరులిద్దరూ కూడా ఒక విందును ఏర్పాటు చేశారు. యేసు ప్రభువుకి
ఆ గ్రామంలో ఉన్నటువంటి వారికి సంతోషంగా విందును ఏర్పాటు చేశారు. ఆ విందును ఏర్పాటు చేసినప్పుడు ఒక స్త్రీ వచ్చి యేసు ప్రభు యొక్క పాదాలను కడిగి తల వెంట్రుకలతో తుడిచి స్వచ్ఛమైన జటామాంసి పరిమళ ద్రవ్యాన్ని సేరున్నర ఆయన పాదాల మీద పోసింది. వాక్యాన్ని చదువుకుందాం. అప్పుడు మరియమ్మ విలువైన స్వచ్ఛమైన జటామాంసి పరిమళ ద్రవ్యమును సేరున్నర తెచ్చి యేసు పాదములను అభిషేకించి తన వెంట్రుకలతో తుడిచెను. ఆ పరిమళముతో గృహమంతయు గుబాళించెను. యోహాను సువార్త 12వ అధ్యాయము 3వ వచనం. ఇప్పుడు ఏం జరుగుతుందో జాగ్రత్తగా వినండి. అంతటా ఆయన శిష్యులలో ఒకడు, ఆయనను పట్టింపనున్న యూదా ఇస్కారియోతు, ఈ పరిమళ ద్రవ్యమును 300 దేనారములకు అమ్మి పేదలకు ఇయ్యకూడదా అని పలికెను. యేసు పాదములపై పోసినటువంటి ఆ పరిమళ ద్రవ్యాన్ని గురించి యూదా ఇస్కారియోతు మాట్లాడుతాను, క్రిటిసైజ్ చేస్తున్నాడు. ఈ పరిమళ ద్రవ్యమును 300 దేనారములకు అమ్మి పేదలకు ఇయ్యకూడదా అని పలికెను. అతడు, వాక్యమే చెప్తుందండి, అతడు పేదల పట్ల జాలితో ఇట్లు పలకలేదు, ఏలయన వాడు దొంగ. నా మాట కాదండో, ఇక్కడుంది, వాడు దొంగ. యోహాను 12వ అధ్యాయము 6వ వచనము. వాడు దొంగ, తన వద్దనున్న డబ్బులు సంచి నుండి దొంగిలించుచుండెను. యూదా ఇస్కారియోతు ఆశంతా కూడా ఎవరి మీద ఉంది? దేని మీద ఉంది? ఇదిగో ఈ యొక్క సంపద మీద, డబ్బు మీద ఉంది. ప్రియులారా, బైబిల్ గ్రంథంలో జాగ్రత్తగా గమనించండి. ఎలీషాకి ఒక సేవకుడు ఉండేవాడు. ఎలీషాకి ఒక సేవకుడు ఉండేవాడు. అతని పేరు గేహసి. సబ్జెక్ట్ అది కాదు కాబట్టి ఆ వాక్యాలు నీకు చూపించట్లేదు. రాజుల 2వ గ్రంథం. ఆ సేవకుడి పేరు గేహసి. సిరియా రాజు దగ్గర సర్వసైన్యాధిపతి అయిన నామానుకి కుష్టు సోకితే ఎలీషా దగ్గరకు వచ్చి స్వస్థత పొందాడు. మొదట వినలేదు, తర్వాత 7 సార్లు మునగ్గానే చిన్నపిల్లవాడి శరీరంలాగా మారింది. ఎలీషా ప్రవక్త యొక్క మాట విన్నందుకు గాను, విధేయతకు ప్రతిఫలంగా. ఈ నయమాను ఎలీషాకి కానుకలు ఇవ్వబోయాడు. నేను తీసుకోనన్నాడు. నాకు అక్కర్లేదయ్యా, నువ్వు తీసుకెళ్ళిపో అన్నాడు. ఇదే అదునుగా భావించినటువంటి తన యొక్క సేవకుడు, తన శిష్యుడు, ఎవరతను? గేహసి. పరిగెట్టుకుని పోయి, మా గురువుగారి దగ్గరికి చాలామంది సేవకులు వచ్చారు, వేరే ప్రవక్తలు వచ్చారు, మాకు డబ్బులు కావాలి, ధనం కావాలి, ధాన్యం కావాలని కోరుకొని వాటిని తెచ్చుకొని దాచిపెట్టుకొని మరలా వచ్చి గురువుగారి దగ్గర ఏమనగా నంగనాసి తెంగపుర్రలాగా నిలబడ్డాడు. ఆయన అన్నీ చూడలేడా? ఎలీషా సామాన్యుడా? ఎలీషాకి 200 ఆత్మ, ఏలియా కంటే 200 ఆత్మను పొందినటువంటి వాడు. బాగుందా, ధనం తెచ్చుకున్నావా? అబ్బే నాకేం తెలియదండి అన్నాడు. నువ్వు వెళ్ళినట్టు నేను చూడలేదా? నా ఆత్మ నీతో పాటు రాలేదా? నువ్వు తీసుకున్న వస్తువులు నేను చూడలేదా? నా ఆత్మ నీతో పాటు వెళ్ళలేదా అనగానే నాలుక కరుచుకున్నాడు. అప్పుడు ఏమన్నాడంటే ఎలీషా ప్రవక్త, ఆ నామాను ఏ కుష్టునైతే ఇక్కడ వదిలిపెట్టి వెళుతున్నాడో ఆ కుష్టు నీకు నీ తరాల వారికి సోకుతుందని చెప్పాడు. ధనాశ, పేరాశ, వీళ్ళిద్దరు నాకు కనబడతారండి. అసలు ఏలియా శిష్యుడైనటువంటి ఎలీషా 200 ఆత్మను పొందుకున్నాడు. గేహసి కూడా నిజాయితీ కలిగిన శిష్యుడిగా ఉంటే ఎలీషా కంటే 200 ఆత్మలు పొందుకునేవాడు. ఏలియా ఎన్ని అద్భుతాలు చేశాడు, దానికంటే డబల్ అద్భుతాలు చేశాడు ఎలీషా. గేహసి కూడా మంచి శిష్యుడిగా ఉన్నట్లయితే ఎలీషా కంటే 200 అద్భుతాలు చేయగలిగినటువంటి వాడై ఉండాలి. ఇక్కడ యేసు ప్రభువు కూడా తన శిష్యుల గురించి అన్నాడు, నన్ను విశ్వసించువారు నా వలె అద్భుతాలు చేస్తారు, నాకంటే ఎక్కువ అద్భుతాలు చేస్తారని పలికారు. కానీ యూదా ఇస్కారియోతు ఏం చేసుకున్నాడు? ధనాశతో సర్వాన్ని కోల్పోయాడు, నిత్య నరకాగ్నికి బలయ్యాడు. ఎలా చనిపోయాడట ఇంకా వివరంగా అపోస్తుల కార్యాలలో ఉంటుందండి. క్రీస్తు మరణ శిక్షకు కారకులైనటువంటి వారు ఎలా చచ్చారు? అపోస్తుల కార్యాలు 1వ అధ్యాయములో 18వ వచనం నుంచి ఈ విధంగా చదువుకుంటాం.
యూదా ఇస్కారియేతు యూదా గురుద్రోహములన సంపాదించిన రోకలతో ఒక పొలమును కొనెను. అతడు తల్లక్రిందులుగా పడగా పొట్ట పగిలి లోపల ప్రేగులన్నీ బయటపడెను. ఎంత దారుణంగా చచ్చాడు చూడండి. ఈ విషయము యెరూషలేములో నివసించు వారందరూ తెలుసుకున్నారు. అందరూ చూశారు ఎలా చచ్చిపోయాడు యూదా ఇస్కారియేతు. కనుక ఆ పొలము వారి మాతృభాషలో అకెల్దమా అని పిలువబడెను. దాని రక్తభూమి అని అర్థము. ఆ డబ్బులతోటి కొన్నటువంటి భూమి ప్రియులారా, ఆ 30 రాకలతోటి కొన్న భూమి. ప్రభునందు ప్రియులకు దేవుని బిడ్డలారా, యేసును మరణశిక్షకు అప్పగించినటువంటి యూదా ఇస్కారియేతు ఎటువంటి చావు చచ్చాడు. ఎంత భయంకరమైన మరణాన్ని అతను కొని తెచ్చుకున్నాడు. వాక్యం మనకి తేటతెల్లం చేస్తుంది. ఈ సందర్భంగా ప్రియులారా, బైబిలేతర గ్రంథాల నుంచి ఈ యూదా ఇస్కారియేతు యొక్క బాల్యము కొన్ని సందర్భాల్లో రాయబడింది. దాన్ని మీకు వివరిస్తాను, వినండి జాగ్రత్తగా. ఈ యూదా ఇస్కారియేతట కానా ఆ ప్రాంతంలో జన్మించాడట. యూదా ఇస్కారియేతు తండ్రి పేరు సిమియోను. యూదా ఇస్కారియేతు తన తల్లి గర్భంలో పడ్డప్పుడు తన తల్లికి 2 కలలు వచ్చాయి, ఒకే రకమైన కలలు. ఏంటి ఆ దర్శనాలు అంటే, అమ్మ నీ గర్భంలో పుట్టబోయేటువంటి ఆ కుమారుడు లోకరక్షకుడిని చంపటానికి పట్టిస్తాడు అని చెప్పగానే తల్లి కంగారు పడిపోయింది, టెన్షన్ పడిపోవటం మొదలుపెట్టింది, కలత పడటం మొదలుపెట్టింది. దీన్ని భర్త గమనించాడు, సిమియోను గమనించాడు. చాలా ధనవంతులు అంటండి వాళ్ళు. గమనించి, ఏంటి నువ్వు కలతగా ఉంటున్నావు, ఏంటి నాకు చెప్పవా అంటే తనకు కలిగిన దర్శనాన్ని చెప్పిందట. మనకు పుట్టబోయే కుమారుడు క్రూరుడు, నా గర్భములో నేను మోస్తున్నాను, లోకరక్షకుడిని చంపటానికి కారకుడు కాబోతున్నాడు, దుర్మార్గుడిగా పుట్టబోతున్నాడు అని చెప్పగానే తండ్రి కూడా భయపడి తన ధనవంతుడు కాబట్టి ఒక మంచి పడవను తయారు చేపించి, ఆ పడవలో గాలి పీల్చుకోవడానికి ఒక మంచి పెట్టెను తయారు చేపించి, విలువైన పెట్టెను తయారు చేపించి, ఆ పెట్టెలో ఈ కుమారుడు పుట్టగానే అందులో పెట్టి నదులకు అప్పచెప్పాడు. ఏ విధంగా అలనాడు మోషేని జ్ఞాపకం తెచ్చుకోండి, అలాగానే విడిచిపెట్టాడు. ఆ పడవ వెళ్ళుకుంటా గాలివాటానికి ఇస్కారియేట్ అనే ప్రాంతంలోనికి వెళ్ళి ఆగింది. చేపలు పట్టే వాళ్ళకి ఆ పడవ దొరికింది. అందులో ఉన్నటువంటి ఆ పెట్టెను చూస్తారు. పెట్టెను తెరవగానే పిల్లవాడున్నారు. ఆ పెట్టె చాలా విలువైనటువంటిదిగా ఉండటం వలన ఈ బెస్త వాళ్ళు, ఈ చేపలు పట్టేటువంటి వాళ్ళు ఆ ఇస్కారియేతు ప్రాంతాన్ని పరిపాలిస్తున్న రాజు దగ్గరికి ఆ పెట్టెను తీసుకొని వెళ్ళారు. ఆ చిన్నారి పిల్లలను తీసుకొని వెళ్ళాడు. దాన్ని చూసి రాజు అనుకున్నాడు, ఎవరో గొప్పింటి బిడ్డ, నేను సాకుతానులే అనుకుని రాజు తన సొంత కుమారునిగా దత్తత తీసుకొని పెంచుకోవటం ప్రయత్నం చేశాడు. అయితే అప్పటికే ఆ రాజుకి, ఇస్కారియేతు అనే ప్రాంతానికి రాజుగా ఉన్న రాజుకి అప్పటికే ఒక కుమారుడు ఉన్నాడు. అయితే ఇద్దరు కూడా ఎదుగుతున్న సమయంలో ఈ యూదా దారుణమైనట్టు పాపానికి ఒడిగట్టాడు. ఏంటంటే, నా అన్న అంటే తనకంటే పెద్దోడు కదండి, రాజుగారి మొదటి కొడుకు, ఇతడు ఉన్నంతకాలం నాకు రాజ్యాధికారం రాదు అని ఒక రోజున నీళ్ల పక్క నుంచి వెళుతుండగా తన అన్నని ఈ యూదా నీళ్లలోకి నెట్టి నీళ్లలో ముంచి ఊపిరాడకుండా చంపేశాడు. అయితే ఆ విషయం తెలిసింది కొంతమందికి. అమ్మో నన్ను ఏదైనా చేస్తారు అని అతడు పారిపోయి మరలా తన పుట్టింటి దగ్గరకే వచ్చాడు. వచ్చి అక్కడ చేరుకొని తన తండ్రిని చంపేశాడు తన సొంత చేతుల మీదుగా. ఇది మనకి అంది వచ్చినటువంటి సమాచారం పిల్లారా. ఆ తరువాత అత్యంత దారుణంగా తన తల్లిని వివాహం ఆడాడంటండి. తనకు తెలియకుండానా మనకి అందినటి చరిత్ర మనకి చెప్పట్లేదండి. కానీ తన తల్లినే వివాహం ఆడాడు. ఆ తరువాత యేసు
చెంతన చేరాడు. చేరి ఈ విధంగా యేసుని అప్పగించాడు. ఇది యూదా ఇస్కారియోతు యొక్క దారుణమైన చరిత్ర ప్రియులారా. ఏం నేర్చుకుంటాం మనం దీని ద్వారా అంటే ప్రియులారా, ముగింపుగా సిలువ మీద వేలాడుతున్నటువంటి దొంగవాణ్ణి కూడా ఒక్క మాటతో క్షమించినట్టు కరుణామయుడు యేసయ్య, ప్రేమామయుడు యేసయ్య. యూదా ఇస్కారియోతు ఎక్కడో ఉండి యేసుప్రభుని అప్పగించాడంటే అనుకోవాలి. ఆ ప్రేమామయుడి యొక్క పక్షానే ఉండి, ఆ చెంతనే ఉండి, ఆయన కరుణ, ఆయన జాలి, ఆయన ప్రేమ చూసి సరే అప్పగించాడు. పశ్చాత్తాపడ్డాడని మనం వాక్యంలో చదువుకున్నాం, మత్తయి శుభవార్తలో మనం చదువుకున్నాం. కానీ తిరిగి వచ్చాడా? నువ్వు అయ్యో నేను తప్పు చేశానంటే సరిపోలా. యేసయ్య దగ్గరికి వచ్చి నీ పాపాన్ని ఒప్పుకోవాలి. అది లేకపోతే నీకు రక్షణ లేదు. హృదయ పరివర్తన జరగాలి. ఏడవగానే ప్రయోజనం లేదు. బాధాకరమైన విషయం ఏంటంటే యూదా ఇస్కారియోతు విషయంలో దేవుడు తనకు అవకాశాన్ని ఇచ్చాడు, తనతో ఉండటానికి అవకాశాన్ని ఇచ్చాడు, తన అపోస్తలుడిగా ఉండటానికి అవకాశాన్ని ఇచ్చాడు, తన ప్రేమను చూపించాడు, తన కరుణను చూపించాడు, తన వాక్యాన్ని బోధించాడు, తన అద్భుతాలు చూపించాడు. వ్యభిచారమున పట్టుబడినటువంటి స్త్రీని కూడా తన ఎదురుగానే క్షమించాడు, చూచాడు. అయినా కానీ యూదాలో ఆ హృదయ పరివర్తన లేదండి, ఆ మారు మనస్సు లేదు. ప్రియులకు దేవుని బిడ్డలారా, మనం అనుకోవచ్చు కొన్నిసార్లు, నేను దేవుని దగ్గరనే ఉంటున్నాగా, ప్రతి ఆదివారం గుడికి వెళ్తున్నాగా, నాకు ఎట్లాంటి శోధనలు రాకూడదు, నేను ఎటువంటి పాపం చేయను, తప్పు. అనుదినము అనుక్షణం మనం జాగ్రత్తగా ఉండాలి, అప్రమత్తంగా ఉండాలి. పౌలు గారు చెప్పినట్లుగా వణుకుచు మీ రక్షణ కొరకే మీరు ప్రయత్నం చేయండి. బాధాకరమైన విషయం ఏంటంటే, దారుణమైన విషయం ఏంటంటే, దేవుని ప్రేమను తెలిసి దేవుని యొక్క చెంతనే ఉన్నటువంటి వాడు దేవుని క్షమాపణ పొందలేకపోయాడు. వేడుకుందాం పిల్లారా, మనలో ఆధునిక ప్రపంచంలో కూడా పిల్లారా చాలామంది ఏంటి క్షమాపణ పొందకపోతే, పశ్చాత్తాపం పొందకపోతే ఏమైంది, గుడికి వెళ్ళకపోతే ఏమైంది? ప్రియమైన దేవుని బిడ్డ, దేవుడు నీకు అవకాశం ఇచ్చినప్పుడు, తన చెంతకు రమ్మన్నప్పుడు మారు మనసు పొంది హృదయ పరివర్తన చెంది తన చెంతకు వచ్చి రక్షణ పొందకపోతే నీ బ్రతుకు నా బ్రతుకు యూదా ఇస్కారియోతు వలె నాశనం కాకూడదు. దేవుని చెంతకు వెళ్ళు, హృదయ పరివర్తన చెందో. దేవా నేను పాపినయ్యా అని యేసు సన్నిధిలో కన్నీరు కార్చు, క్షమిస్తాడు. పేతురు యొక్క పాపాన్ని క్షమించలేదా? హృదయ పరివర్తన చెందితే పేతురు కూడా 3 సార్లు ఆయన ఎవరో నాకు తెలియదని పలికాడు కదా, అయినా కానీ క్షమించాడే. యూదా ఇస్కారియోతు వెళ్ళి ఉరేసుకున్నాడు. ఆత్మహత్య చావైన పాపం. ఆత్మహత్య చేసుకున్నటువంటి వారికి మోక్షం లేదు. చిన్న చిన్న బాధలకి, చిన్న చిన్న కష్టాలకి, చిన్న చిన్న సవాళ్ళకి భయపడిపోయి ఆత్మహత్య చేసుకుంటా అనుకుంటున్నావా? నో, ఆత్మహత్య చావైన పాపం. నువ్వెంత ఘోర పాపివైనా, నీ పాపాలు ఎర్రగా సింధూరం వలె ఉన్నా, యెషయా గ్రంథములో 2వ అధ్యాయంలో పలుకుతాడు దేవుడు, నేను తెల్లగా మంచు వలె మారుస్తానంటున్నాడు దేవుడు. యూదా వలె మనం ఉండకూడదు. దేవుడిచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకుందాం. మారు మనసు పొంది హృదయ పరివర్తన చెంది దేవుని కృపను పొందుకుందాం. తలలు వంచి ప్రార్థన చేసుకుందాం. సర్వశక్తిమంతుడా, సర్వోన్నతుడా, ప్రేమమయుడా, నీవు అత్యంత ప్రేమతో పిలుచుకున్నావు, మలచుకున్నావు, అవకాశం ఇచ్చావు ప్రభు ఆ యూదా ఇస్కారియోతుకి. అయినా మారలేదు, తన బుద్ధిని మార్చుకోలేదు. తన సహోదరుని చంపాడు, తన తండ్రిని చంపాడు, తన గురువును చంపాడు. దేవా, మేము యూదా ఇస్కారియోతు వలె కాక, మీరు మాకు అవకాశం ఇచ్చినప్పుడు మారు మనసు పొంది హృదయ పరివర్తన చెంది నీ సన్నిధికి వచ్చి నీ పాపక్షమను పొందుకొని నీ కృపను పొందుకునేలాగా మమ్మల్ని దీవించండి నాయన.
ఈ శ్రమల కాలంలో ప్రభువా మా పాపముల కొరకే కన్నీరు కార్చి మా పాపాన్ని విడిచిపెట్టి నీ ప్రియమైన బిడ్డలుగా మారే కృపను దయచేయి ప్రభువా. కలలో కూడా యూదా ఇస్కారియోతు వలె మేము చేయకూడని పనులు చేయకుండా ఉండటానికి మాకు సహాయం చేయండి. నీ పరిశుద్ధాత్మ శక్తిని మాలో నింపండి ప్రభువా. ఈ వాక్య పరిచయలో పాల్గొన్న ప్రతి బిడ్డను దీవించండి నాయన. మారు మనసును రేకెత్తించండి, హృదయ పరివర్తనను ప్రభువా కలిగించండి నాయన. మాలో కరుడుగట్టినటువంటి పాపాత్ములముగా ఉన్నటువంటి వారు నా తండ్రి, మాలో మారు మనసు లేదయ్యా, పశ్చాత్తాపం లేదయ్యా. ఎంతగా వాక్యాన్ని విన్నా కానీ, ఎంతగా వాక్యాన్ని ఆలకించినా కానీ మా హృదయంలో ప్రభువా ఆ కదిలింపు కరిగింపు లేదు నాయన. మార్చుము తండ్రి, మలచుము తండ్రి. యోవేలు గ్రంథము 2వ అధ్యాయం 12వ వచనంలో పలికినట్లుగా ఏడ్పులతోనూ కన్నీటితోనూ ఉపవాసముతో నా దగ్గరికి తిరిగి రండి అని పలుకుతున్నావు నాయన. మేమందరము కూడా ఆ ఏడ్పులతో కన్నీటితో నా దేవా మీ సన్నిధికి వచ్చేలాగా మమ్మల్ని దీవించమని, మా హృదయ పరివర్తన కలిగించమని మా ప్రభు అయిన యేసయ్య పరిశుద్ధ నామమున వేడుకొనుచున్నాము తండ్రి. ఆమెన్. ప్రభువు మీతో ఉందురుగాక, మీ ఆత్మతో ఉందురుగాక. సర్వశక్తిగల సర్వేశ్వరుడు పిత పుత్ర పవిత్రాత్మ మిమ్ము మీ కుటుంబాలను చల్లగా దీవించి ఆశీర్వదించి కాపాడుదురుగాక. గాడ్ బ్లెస్ యూ. దేవుడు మిమ్ము దీవించుగాక. ఆమెన్.